హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ మా వారు మా తోటలోకి కొత్త మొక్కలు తీసుకొచ్చారండి. ఇది మామిడి మొక్క అండి. హైబ్రిడ్ మొక్కటండి. చాలా కాయలు కాస్తాయట. ఎంతో ఎదగదండి, ఇది షార్ట్గా ఉంటుందట. అందుకే ఇది వేసాను. నా చేత్తో ఏ మొక్క వేసినా బతుకుతుందండి. మాది పెద్ద గార్డెన్ ఏం కాదండి, చిన్నదే. అందులో చాలా మొక్కలు వేస్తూ ఉంటాను. ఈ మామిడి మొక్క కూడా వేసానండి. చూద్దాము ఎన్ని కాయలు కాస్తుందో. కాయలు కాసాక మీకు మళ్ళీ వీడియో పెడతానండి. మా గార్డెన్లో చాలా మొక్కలు ఉంటాయండి. చూడడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది గార్డెను. ఏదో ఒక మొక్క తెచ్చి ఇస్తూ ఉంటారు మా వారు, నేను వేస్తూ ఉంటాను. ఈ మామిడి మొక్క ఎప్పటి నుంచే వేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చింది మా ఇంటికి. ఇది లిల్లీ మొక్కటండి. లిల్లీ పువ్వులు పూస్తాయట, తెచ్చారు. కుండీలో వేస్తున్నాను. ఎన్ని పువ్వులు పూస్తాయో చూడాలి. పువ్వులు కాసాక మళ్ళీ మీకు ఒక వీడియో పెడతానండి. నాకు ఈ గార్డెనే లోకమండి. నాకు ఇబ్బంది వచ్చినా, మనసు బాగోకపోయినా ఎప్పుడు ఇలా ఏదో ఒక మొక్క నాటి గార్డెన్లో గడిపేస్తూ ఉంటాను. మా గార్డెన్లో కృష్ణయ్య కూడా ఉన్నాడండి. నాకు ఏమైనా మనసు బాగోకపోతే ఆయనతోనే చెప్పుకుంటాను. ఇబ్బంది అయినా ఆయన దగ్గర కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. నాకు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో ఏదో ఒక మొక్క నాటుతూ ఉండండి. కనీసం చిన్న ఇల్లు అయినా సరే, గార్డెన్ లేకపోయినా సరే, కుండీలు అయినా సరే, ఒక 2-3 మొక్కలు వేసుకోండి. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. కిచెన్లో కూడా ఒక మొక్క పెట్టుకోండి. చూడడానికి, వంట చేసేటప్పుడు గట్రా చూడడానికి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్లో తెలుసు కదండి, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఇబ్బందులు అందరికీ. దానివల్ల ఏంటంటే మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలండి. ఆడవాళ్ళు అయితే అస్సలు ఖాళీగా ఉండకండి. చదువుకున్న వాళ్ళు అయితే ఉద్యోగం చేసుకోండి. చదువుకోలేని వాళ్ళు ఒక మిషన్ నేర్చుకోవడం, షాప్ పెట్టుకోవడం, ఏదో ఒకటి చెయ్యండి. ఖాళీగా మాత్రం ఉండకండి. ఏదో ఒకటి ఉండాలండి ఆడవాళ్ళ జ్ఞాపకం. మగవాళ్ళు బయటకు వెళ్ళిపోయాక ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏదో ఒకటి నేర్చుకొని చేసుకోండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు చదువులకి వెళ్ళిపోయినా సరే మనం ఖాళీగా ఉంటాం కదండి. అలా ఉండకుండా ఏదో ఒక వ్యాపకం పెట్టుకోండి. లేకపోతే రేపు పొద్దున్న పిల్లల చదువులు అయిపోయి వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళిపోయినా, పెళ్ళిళ్ళు అయిపోయినా మనం లోన్లీగా ఫీల్ అయిపోతాం. అలాంటప్పుడు చాలా డిప్రెషన్ కూడా వచ్చేస్తుందండి. అవి రాకుండా ఏదో ఒకటి చేస్తూ ఉండండి. పిల్లలు చిన్నప్పుడు బిజీ లైఫ్ అండి, అలా గడిచిపోతుంది. కానీ పిల్లలు పెద్ద అయిపోయాక మాత్రం మనం చాలా లోన్లీగా ఫీల్ అయిపోతాం. అది ఎవరో తీర్చలేనిది. దానివల్ల మనం ఏదో ఒకటి చేసుకున్నాం అనుకోండి, అంత ఇబ్బంది అనిపించదు. కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉండండి, ఖాళీగా ఉండకండి. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను, నాకు పెద్ద ఉద్యోగం కూడా రాదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం, నేను ఖాళీగా ఉంటే ఏవో ఆలోచనలని యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. బాగానే సక్సెస్ అవుతుంది, అందరూ ఆదరిస్తున్నారు. చేస్తానండి ఇంకా వీడియోస్. కాబట్టి ఏదో ఒకటి చెయ్యండి. చేస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. నేనైతే ఇంట్లో ఉండి ఇలా ఖాళీగా ఉండకండి ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి. ఎక్కువ అయితే నేను గార్డెన్లోనే గడుపుతానండి. ఇంటి పనులన్నీ అయిపోయాక ఇంటి పని మాత్రం అశ్రద్ధ చేయొద్దండి. ఇంటి పని చేస్తూనే మీరు ఏదో ఒకటి రన్ చేసుకోండి తప్ప ఇంటి పని అశ్రద్ధ చేశారంటే మళ్ళీ గొడవల కింద ఉంటాయి. ఇంట్లో పని చేసేసుకొని పిల్లల్ని చక్కబెట్టేసుకొని భర్త బయటకు పోయాక ఏమైనా చెయ్యండి. అంతే తప్ప వాళ్ళని అశ్రద్ధ చేసి మీరు ఏమీ చేయకండి. మెయిన్ మనకు మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి మాత్రం లోన్లీనెస్ ఉండదండి ఏదో ఒకటి చేసుకుంటేని. వాళ్ళ పిల్లల జీవితాలు పిల్లలు, మన జీవితాలు మనవి కదండి, మన దగ్గర ఉండరు కదా. దానివల్ల ఏంటంటే మనం ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటే గొడవ ఉండదు. వాటితో అలా గడిచిపోతాం. లేకపోతే వాళ్ళు మాట్లాడలేదని, వాళ్ళు రాలేదని, అవన్నీ ఇబ్బందులు ఎందుకండి మనకి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా అదే కారణం అండి. ఏదో ఒకటి చేయాలనే తపంతోనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సక్సెస్ అవుతుంది. చాలా సంతోషం మీరు అందరూ ఆదరిస్తున్నందుకు. కాబట్టి ఏదో ఒకటి చేసుకోండి. ఇదేనండి నా వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ పెడతాను.